హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కుర్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గినాయి అని అనుకున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపెట్టేసేసేయాలి. ఇప్పుడైతే మనం టొమాటో ప్యూరీని వేసుకోవాలి. మీరు మిక్సీకి వేసుకున్నా పర్లేదు, కాకపోతే కచ్చాపచ్చగా వేసుకోవాలి టొమాటోలని. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, ఆలు ముక్కలు వేసేసాను. వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎటువంటి మసాలాలు వేయట్లేదండి. చిల్లీ పౌడర్ వేస్తున్నాము, అలాగే ధనియా పౌడర్, అంతే. ఈ రెండిటితోనే మనం కర్రీ అనేది చేస్తున్నాం అన్నమాట. ఇది కూడా కొంచెం వేయించుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేయకండి, నీళ్ళు చూసుకొని వేసుకోవాలి. మరి పల్చగా ఉంటే కర్రీ అనేది టేస్ట్ ఉండదండి. కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 విజిల్ సరిపోతుందండి, లేదా హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఉడికిందా లేదా అని. పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఈజీగా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనలీ కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా క్యాప్సికమ్ ఆలు కుర్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.